హాయ్ గైస్, ఇవాళ చాలా స్పెషల్ డే. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నేను ఒక తెలుగు అమ్మాయిని అండ్ కిసి ఈస్ ఫ్రమ్ అ మార్వాడి ఫ్యామిలీ. ఇవాళ ఒక మార్వాడి ట్రెడిషన్ ని ఇంట్లో చేస్తున్నాము. యాక్చువల్లీ న్యూ బోర్న్ బేబీ పుట్టిన తర్వాత 12th డే ఒక బ్యూటిఫుల్ సెరమనీ ఉంటుంది. దాన్ని సూరజ్ పూజన్ అని అంటారు. యాజ్ ద నేమ్ సేస్, ఈ రోజు సన్ గాడ్ కి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారన్నమాట. రాజస్థానీ అండ్ మార్వాడి కల్చర్ లో సూర్య భగవాన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆనెస్ట్లీ నాకు డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్రీ ట్రెడిషన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మీనింగ్ బిహైండ్ ఇట్. అండ్ కిసిన్ పెళ్లి చేసుకోవడం వల్ల ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ గైస్, జస్ట్ లుక్ అట్ ఎవ్రీబడి సో హ్యాపీ టు వెల్కమ్ ద న్యూ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ. నేను ఇవాళకి ఇలా రెడీ అయ్యాను, కొంచెం మార్వాడి ట్రెడిషన్ కి మ్యాచ్ అయ్యేలాగా. లుక్ అట్ తక్ష్ గైస్, హిస్ జస్ట్ 12 days old. ఎంత టైనీగా ఉన్నాడో చూస్తుంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. పూజ కోసం ఫ్లోర్ మీద బ్యూటిఫుల్ గా రంగోలీ వేశారు, ట్రెడిషనల్ సెటప్ చేశారు అండ్ అందరూ కలిసి ప్రేయర్స్ చేశాము. నాకు ఎగ్జాక్ట్ గా అన్ని రిచువల్స్ తెలియకపోయినా ఆ పాజిటివ్ వైబ్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడం, అది మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. పూజ తర్వాత నా ఫేవరెట్ పార్ట్ గిఫ్ట్స్. కిసి పేరెంట్స్ అండ్ నా పేరెంట్స్ అందరూ బ్లెస్సింగ్స్ తో పాటు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఎవ్రీ మూమెంట్ ని క్యాప్చర్ చేయాలి కదా. ఇంకా నా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండడం మేడ్ దిస్ డే ఈవెన్ మోర్ స్పెషల్. బోత్ ఆ ఫ్యామిలీస్ వన్ రూఫ్ కింద ఒక ట్రెడిషన్ ని కలిసి సెలబ్రేట్ చేయడం, ఆనెస్ట్లీ దట్స్ సంథింగ్ ఐ ఆల్వేస్ చెరిష్. సమ్ టైమ్స్ ఐ జస్ట్ థింక్ అబౌట్ అవర్ జర్నీ. లవ్ మ్యారేజ్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్. చాలా మందికి ఇది వర్క్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. బట్ సమ్ హౌ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ బ్యూటిఫుల్లీ. టుడే మా ఫ్యామిలీ, కిసి ఫ్యామిలీ అందరూ కలిసి తక్ష్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చూస్తుంటే మై హార్ట్ వాస్ సో ఫుల్. అండ్ దెన్ ఇట్ హిట్ మీ, వన్స్ అపాన్ అ టైమ్ నేను కిసి వి వర్ జస్ట్ డ్రీమింగ్ అబౌట్ దిస్. అండ్ నౌ we are standing here with our little baby. I genuinely feel God blessed us so much and we are living the life we once prayed for. Thanks for watching this video guys. See you in the next one. Bye.